ఓ పక్కన ఎన్నికల సంఘమేమో ఉద్వేగభరితమైన అంశాలొద్దు, రెచ్చగొట్టద్దు అంటూ స్టేట్మెంట్లు ఇస్తుంది రాహుల్ గాంధీకి, మోడీకి. కానీ ఏది ఉద్వేగం, ఏది కరెక్టో, ఎవరి మీద చర్య అన్నది అది తీసుకోలేదు. కాబట్టి ఏదైతే సున్నితమైన అంశాలని చెప్పబడుతున్నాయో అయ్యే ప్రచారాస్త్రాలు. ఆర్మీకి అగ్నివీర్ అక్కర్లేదు, అది రద్దు చేస్తాం, సైన్యం గురించి మాట్లాడద్దని రాహుల్ గాంధీకి చెప్తే సైన్యానికి సంబంధించి ఈ నిర్ణయం మేము మారుస్తాం అంటూ ప్రకటించుకొచ్చారు. అదే సందర్భంలో నరేంద్ర మోడీ వచ్చేటప్పటికి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతి పరులు, అక్కడ అణుబాంబులు ఉంటే ఇక్కడ 56 అంగుళాల ఛాతీ ఉందంటూ మరోవైపు తేల్చి చెప్పారు. రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని చెప్పి వీళ్ళంటే ముస్లిం రిజర్వేషన్ల ద్వారా ఈ దేశానికి సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల బ్రతుకుల్ని మారుస్తున్నదంటూ నరేంద్ర మోడీ వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అయితే సున్నితమైనటువంటి అంశాలు అన్నది ఏదీ లేదు, ఏదైనా ఎవరైనా మాట్లాడేశారు. ఫలితం ఏంటో 4వ తారీఖు తర్వాత చూడాలి.